హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు నేను మీకు చూపించబోతున్న శారీస్ కోట. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ షిబోరి. సో మనకి డబల్ కలర్ ఉంది. సో అండ్ ఆల్సో మనకు షిబోరి లైన్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి శారీస్. సో శారీస్కి వెళ్ళే ముందు మనం నిన్న రామాయణంని మధ్యలో కొంచెం ఆపేసాం కదా, సో దానికి కొంచెం చెప్పుకుందాము. సో నెక్స్ట్ శ్లోకాలు మాత్రం నెక్స్ట్ వర్స్లో చూద్దాము. సో మనం ఎక్కడ ఉన్నామండి? సో రాముడు అడవికి వెళ్తున్నారు. సో దశరథుడు కుప్పకూలిపోయి సో తన్ని కూర్చోబెడతారనమాట. సో కూర్చోబెడితే అప్పుడు కౌసల్యతో అండ్ ఆల్సో వశిష్ఠుడితో చెప్తారు. నాకు ఇప్పుడంతా గుర్తొస్తుంది, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నేను ఒక వేట అనేది హాబీ, బాగా ఇంట్రెస్ట్. సో అప్పుడు ఏమైందంటే ఒక దగ్గర సౌండ్ వస్తే నేను వెంటనే బాణం వేశాను. సో అక్కడ అనుకుంటే అది జంతువు కాదు, అది మనిషి, శ్రవణ కుమారుడు. సో వాళ్ళ అమ్మ నాన్నని తీర్థయాత్రల కోసము ఒక చెక్క కావలి అంటారు కదా, సో కావడి కట్టుకుంటారు. సో అటు ఇటు ఏంటంటే మనకి బ్యాలెన్స్ ఉంటుంది కదా, అలాగా ఇద్దరిని పెట్టుకొని ఆయన తీసుకెళ్తూ వాళ్ళకి వాటర్ కోసం ఒక నది దగ్గరికి వస్తే ఈయన పొరపాటున బాణం వేసేస్తాడు, చనిపోతారు. అతను ఏం చెప్తాడంటే శ్రవణ్ చనిపోయే ముందు దయచేసి ఈ వాటర్ మా అమ్మ వాళ్ళకి ఇవ్వండి, చాలా దాహముగా ఉన్నారు అని చెప్తే సో ఆయన వెళ్ళి ఇస్తాడు వాటర్. ఏది మా అబ్బాయి, వాళ్ళిద్దరికి కళ్ళు కనిపించవు, ఏది మా అబ్బాయి ఏంటి అంటే సో నేను ఇలా చేశాను, సో అతను చనిపోయాడు అంటే సో వాళ్ళు చాలా బాధతో చనిపోతారు. సో ఏంటంటే ఇప్పుడు తనకంతా రిమెంబరెన్స్ అవుతుంది, ఓహో నేను చేశాను అప్పుడు, సో నాకు సేమ్ జరిగింది అని. సో ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి ఫ్రమ్ రామాయణం నుంచి. మన జీవితంలో కూడా తెలిసి తెలియక ఎలా అయినా కూడా తప్పు అనేది జరిగిందంటే మన వల్ల ఆటోమేటిక్గా మనం ఒక కర్మ అనేది ఒక ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టే. సో సేమ్ సిచ్యువేషన్ ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా సేమ్ సిచ్యువేషన్ మనం ఖచ్చితంగా ఫేస్ చేస్తాం. అందుకే మనం ఒకరితో మాట్లాడేటప్పుడు, ఒకరితో బిహేవ్ చేసేటప్పుడు, అది స్ట్రేంజర్ అవ్వచ్చు, ఎవరితో అయినా మనము మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మనం చేసే పనుల వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. సో మనకి ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాగా సో మనకేంటంటే అనేది వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ 4 లైన్స్ నెక్స్ట్ దాంట్లో చూద్దాము. నేను ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, జస్ట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో మా అమ్మ నాన్న కూడా సో దే ఆర్ టీచర్స్, వాళ్ళు కూడా డ్యూటీ పడింది. సో ఆయన ఎలక్షన్కి వెళ్ళారు. సో ఏమైందంటే వాళ్ళందరూ ఒక బస్సులో వెళ్ళారంట. సో దాంట్లో 50 మెంబర్స్ దాకా ఉన్నారు. సో ఆ బస్సు మీద ఒక కరెంటు వైర్ తెగి పడిందంట. కానీ ఆ వైర్కి ఏంటంటే దర్ ఇస్ నో పవర్ సప్లై లేదు, సో ఎవరికి ఏం కాలేదు. సో దాని తర్వాత అనుకోకుండా నిన్న నైట్ జరిగింది. సో ఒక పాము కాటేస్తే అనుకోకుండా ఆయన చనిపోయాడు. సో ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒకరోజు ఎలక్షన్ చూసుకొని పక్క రోజు వెళ్ళిపోవడానికే కదా ఎవరన్నా అనుకుంటారు. ఇంత దారుణం జరుగుతుందని ఎవరికీ తెలీదు. ఆ ఫ్యామిలీకి చాలా బాధ ఉంటుంది. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, కేవలాష్టకం అని ఒక అష్టకం ఉంది. ఒకసారి మీరు కేవలాష్టకం అని కొట్టినా కూడా మీకు వస్తుంది యూట్యూబ్లో. 8 వర్సెస్ ఉంటాయి, ఒక్కొక్క పద్యంలో 4 లైన్స్ ఉంటాయి. సో దాంట్లో నిశ్వాసే నహి విశ్వాస అని ఒక 4th వర్డ్స్ ఉంటుందండి. ఒకసారి చూడండి. నా ఒక శ్వాస మీద నాకు నమ్మకం లేదు, ఎప్పుడు అది ఆగిపోతుందో. సో ఎప్పుడు ఆగిపోతుందో నాకు తెలీదు. సో అప్పుడు ఏం చేయాలి? సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 years నుంచి భక్తి అనేది మొదలు పెట్టాలి. భక్తి అనేది మొదలు పెడితే ఆటోమేటిక్గా మనకి ఎప్పుడు మనం వెళ్ళిపోతామో తెలియకపోయినా మన భగవంతుడి నామం చెప్తాం. ఇప్పుడు ఇంత కరోనాలో ఉంది. సో ఇప్పుడు ఎంత సొంత వాళ్ళు కూడా ఈ కరోనా వచ్చిందంటే వాళ్ళకి కావాల్సింది ఏదైనా బయట తెచ్చిపెట్టి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళతో మింగిల్ అయి చేయరు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఒకరి నుంచి ఒకరికి వచ్చేస్తుంది. ఇలాంటి చాలా దారుణమైన సమయాల్లో మనకి సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది భగవంతుడే. సో అందుకే నేను శారీస్ చూపించేటప్పుడు భగవంతుడి గురించి 7 to 8 minutes చెప్పడానికి కారణం ఏంటంటే, ముందు భగవంతుడిని మనం ప్రేమించాలి అంటే ఆయన యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే ఆయన లీలలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఒక మనిషి యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? అతని యొక్క క్యారెక్టర్, అతని యొక్క బిహేవియర్, అతని నలుగురితో ఉండే పద్ధతి బట్టి తెలుస్తుంది. అలాగే ఆ భగవంతుడు ఎంత గొప్పవాడు, ఆయనకు మనం ఎంత రుణపడి ఉన్నామనేది మనం తెలుసుకోవాలి. అంటే దానికి
మనము భగవంతుడి గురించి శ్రవణం అనేది చేస్తూ ఉండాలి. సో ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి నా బాధలు చూడండి ఇంత ఎక్కువ ఉన్నాయి, సహాయం చేయండి అని అడగాల్సిన అవసరం లేదు. మనకు వచ్చిన సమస్యకి మనం చెప్పచ్చు, నువ్వు చాలా చిన్న సమస్యవి, నా భగవంతుడు చాలా పెద్దవాడు, ఇంత చిన్న సమస్యని భగవంతుడు చాలా సింపుల్గా సాల్వ్ చేసేస్తాడు. అంటే మనకు భగవంతుడి మీద ఆ రకమైన ప్రేమ, ఆ రకమైన నమ్మకం ఉండాలి. ఏదైనా మన జీవితంలో ఒక సమస్య వస్తే దాన్ని బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్యూర్గా భగవంతుని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా అపజయం ఉండదు, ఎప్పుడు బాగుంటారు. సో రోజు ఈ కేసులు పెరుగుతున్న కొద్దీ చాలా చాలా బాధగా ఉంది. తెలిసిన వాళ్ళందరూ బాధపడుతుంటే మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది. ఎంత కష్టం అనిపిస్తుంది అంటే అంత కష్టం అనిపిస్తుంది. కానీ ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. కానీ ఆ భగవంతుడు మాత్రం గట్టిగా కోరుకోవాలండి, ఎవ్వరు ఇలా సఫర్ అవ్వకూడదు. ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ విషయాలు జరిగి ఎవరు కూడా ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోకూడదు. అది నేను ఈరోజు చెప్దాం అనుకున్నాను. సో మనం అయోధ్యకాండలో రాముడు వనవాసంకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దాము. సో మనం శారీస్ చూద్దాం. సో శారీస్, ద ఫస్ట్ శారీ అండి, నా శారీయే చూడండి. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ శారీ, చాలా బాగుంది. దిస్ ఇస్ ఎల్లో అండ్ బేబీ పింక్ అనమాట. శారీ మొత్తం ఏంటంటే ఫ్రమ్ కట్టు చెంగు నుంచి కుచ్చిళ్ళు ఇక్కడ దాకా ఏంటంటే మనకి అటు ఇటు ఏంటంటే ఎల్లో, ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది. సో మధ్యలో అంతా ఏంటంటే బేబీ పింక్ అనమాట. సో డబుల్ డై అండ్ ఆల్సో మనకి ఒక చెక్స్ ప్యాటర్న్లో షబోరి, అంటే చెక్స్ అంటే ఇట్ సీమ్స్ లైక్ చెక్స్ అనమాట, ఒక రకంగా చెక్స్, పెద్ద పెద్ద చెక్స్. సో శారీ చాలా బాగుంది. సో దీనికి ఏంటంటే పళ్ళు ఏంటంటే దిస్ ఇస్ బ్యూటిఫుల్ పళ్ళు. ఏంటంటే మనకి ఇక్కడ దాకా ఈ కలర్ వస్తుంది, ఇక్కడ నుంచి మనకి ప్యూర్ ఎల్లో వస్తుంది. చాలా బాగుంటాయండి ఇవి. మనము చాలా చక్కగా ఎక్కడికైనా కట్టేసుకొని వెళ్ళచ్చు. దిస్ ఇస్ సో అఫీషియల్, సో గుడ్ లుకింగ్ అండి, చాలా బాగుంటాయి. సో కోటాస్ అంటే నార్మల్ ప్రింట్స్ అలా చూస్తుంటాం. సో అన్ని రకాలు ఉన్నాయి. ఈరోజు కూడా నార్మల్ ప్రింట్స్ ఉన్నాయి, పాట్లీ పల్లుస్ ఉన్నాయి, అన్నీ చూపిస్తాను, ఫాస్ట్గా చూపిస్తాను. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. ఓవర్లాక్ చేయడం మర్చిపోవద్దు, బికాస్ దిస్ ప్యూర్ కాటన్ కోటా. అండ్ ఈ శారీస్ ఒక్కసారి వాష్ చేయగానే మీరు షాంపూ వాష్ చేసుకోవచ్చు. సో డ్రై వాష్ చేస్తే ఇంకా మంచిది. ఒక్కసారి వాష్ చేయగానే ఏంటంటే దీనికి ఉన్న స్టార్చ్ అనేది పోతుంది. సో వెంటనే మళ్ళీ స్టార్చ్ పెట్టుకుంటే చక్కగా ఇలాగే ఉంటాయి చీరలు. సో మనం నెక్స్ట్ శారీస్కి వెళ్తూ మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ శారీ అండి. సో ఎవరైనా సింపుల్ చందేరి డిజైన్ని ఇష్టపడే వాళ్ళకి, సో నార్మల్గా చందేరి డిజైన్ ఈజ్ వెరీ ఫేమస్ అండి. సో ఈ చందేరి డిజైన్ని సింపుల్గా చాలామంది నచ్చుతారు. సో ఇలా కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు అండి. దిస్ ఇస్ బ్యూటిఫుల్ డార్క్ ఆరెంజ్ అనమాట, కొంచెం రస్ట్ ఆరెంజ్ ఉంటుంది కదా ఆ కలర్, చాలా బాగుంది. సో నెక్స్ట్ అండి, దిస్ ఇస్ బ్యూటిఫుల్ పళ్ళు. చాలా బాగుంటాయండి ప్రింట్స్, మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్, దిస్ లైన్స్ అనమాట, చాలా బాగుంటాయి. సో అఫీషియల్ అనమాట. స్టార్చ్ పెట్టుకుంటూ ఉంటుంటే చీర చక్కగా ఉంటుంది. అండ్ ఈ శారీ ప్రైజెస్ అన్నీ ఏంటంటే మీకు లైక్ 1500 ఉంటాయి, 18 ఉంటాయి, 16 ఉంటాయి. మీకు శారీ కోడ్ మెన్షన్ అవుతుంది కదా, అప్పుడు మీరు చూడొచ్చు. సో దిస్ ఇస్ బ్యూటిఫుల్. దిస్ ఇస్ బేబీ పింక్లో మళ్ళీ దిస్ ఇస్ డార్క్ బేబీ పింక్ మీద చక్కటి లైట్ బేబీ పింక్తో సమ్ సెల్ఫ్ లైన్స్ లాగా ఇచ్చి దాని మీద చక్కగా మీకు చందేరి ప్రింట్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ బార్డర్ కూడా చూస్తే దిస్ ఇస్ బ్యూటిఫుల్ గోల్డ్ బార్డర్ లాగా ఇచ్చే పెద్ద బార్డర్, కట్టుకుంటే చాలా క్లాస్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు అండ్ బ్లౌజ్. సో మీరు ప్లెయిన్ బ్లౌజెస్ ఇష్టపడితే ఈ బ్లౌజ్ కూడా మీరు స్టిచ్చింగ్ చేసి పెట్టుకోండి. సో దీనికి మంచి డార్క్ మ్యాచింగ్ పింక్ బ్లౌజ్ వేసుకొని, దీనికి కావాలంటే మీరు చక్కగా ఏదైనా వేసుకోవచ్చు, ఆ బ్లౌజ్ని వేరే దానికి ఉపయోగించుకోవచ్చు. అది నేను చెప్తాం అనుకుంది. సో నెక్స్ట్ అండి, దిస్ ఈజ్ లైక్ పాట్లీ పళ్ళు. శారీ పళ్ళు ఉంది కదా, సో పళ్ళు దాకా ఈ కలర్ వస్తుంది. సో మిగతా శారీ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. దిస్ ఇస్ బ్యూటిఫుల్ ప్రింట్ అండి. ఇది ఇట్స్ లైక్ లైట్, చాలా లైట్ చాక్లెట్. ఎంత లైట్ చాక్లెట్ అంటే చాలా లైట్ చాక్లెట్, దాని మీద చక్కగా గ్రీన్ కలర్తో ప్రింట్ వచ్చింది. సో దీనికి పళ్ళు చూద్దాం. దిస్ పళ్ళు ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ నుంచి మనకు ఎల్లో వచ్చింది కదా, సో పళ్ళు ఏంటంటే జస్ట్ రన్నింగ్ ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ ఇట్స్ అ కలంకారీ ప్రింటెడ్ బ్లౌజ్ లాగా వస్తుంది. దిస్ ఇస్ ద బ్లౌజ్.
చాలా బాగుంటుంది. ఓవర్లాక్స్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో అంటే ప్యూర్ అన్నప్పుడు ఏంటంటే సారీస్ కొంచెం ఇలా అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. బ్లౌజ్ సారీస్ అయితే సూపర్ ఉంటాయి, ఎక్కడ వెళ్ళవు. మన మెయింటెనెన్స్తోనే ఇంకా చాలా చక్కగా ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ పోచంపల్లి డిజైన్ అనమాట. మనకు పోచంపల్లి సారీస్ మీద వస్తాయి కదా, సో ఇక్కత్ డిజైన్ చాలా బాగుంటుంది. సో మీడియంలో ఏంటంటే మనకు చక్కగా టెంపుల్స్ ఇచ్చారు, అండ్ అటు ఇటు కూడా మనకి ఏంటంటే క్రాస్ టెంపుల్స్. సో మనకు ఒక డైమండ్స్ లాగా వచ్చాయి. చాలా బాగుంటాయండి ఈ సారీస్, చాలా చాలా బాగుంటాయి. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి దిస్ ఇస్ ద బ్లౌజ్. చాలా బాగుంది కదా. సో మీకు నచ్చినట్లయితే అస్సలు మిస్ అవ్వద్దు. www.haritasarees.comకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా దాంట్లో పర్చేస్ చేసే దాంట్లో ప్రాబ్లం ఉంటే మెయిల్ చేయొచ్చు, లేదు కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్ బ్యూటిఫుల్ లైక్ బాందిని చెక్స్లో చక్కగా బాందిని వచ్చింది, చాలా బాగుంది. దిస్ బాందిని ఈజ్ ఎవర్ గ్రీన్ అండి, దేని మీద వచ్చినా అద్భుతంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎలా వస్తుందంటే మనకి ఇట్స్ ఫుల్ ఆఫ్ రన్నింగ్, సారీ ఈజ్ ఫుల్ ఆఫ్ రన్నింగ్ అండి, చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్, చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ ఏం ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఫ్యాబ్రిక్ వైజ్ ప్యూర్ కాటన్ కోటా ఎంత బాగుంటుందో మా దగ్గర మీరు తీసుకున్నా కూడా అంతే బాగుంటుంది. సో ఆల్రెడీ చాలామంది పర్చేస్ చేశారు. సో కొంతమందికి చెప్పాల్సిన అవసరం లేదు, కొంతమందికి ఏంటంటే తెలియదు. సో నేను వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఏదైనా కూడా మీకు రేట్ అనేది రీజనబుల్ ఉంటుంది, ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ గ్రే కలర్ చెక్స్ అనమాట. గ్రే కలర్ చెక్స్ మీద చక్కగా బాందిని డిజైన్ బేబీ పింక్తో వచ్చింది. అండ్ పళ్ళు యాజ్ యూజువల్ రన్నింగ్ వస్తుందని చెప్పాను కదా. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. ఈ బ్లౌజెస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి, చాలా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ శారీ దిస్ ఇస్ ద నెక్స్ట్ శారీ. గ్రీన్ కలర్ శారీ అండి. గ్రీన్ కలర్ శారీకి చక్కగా ఎల్లో కలర్ బ్లౌజ్. అండ్ దిస్ ఇస్ చాలా బాగుంది కదా, చూడండి ఎంత బాగుందో. సో నెక్స్ట్ శారీ. ఈ శారీ ఏంటంటే శారీ మొత్తం మనకి ప్రింట్ వచ్చింది లైక్ డిజిటల్ ప్రింట్ లాగా. అండ్ అటు ఇటు చూస్తే లైక్ సాటిన్ బార్డర్స్ వస్తాయి కదా, సో కోటాతోనే ఒక సాటిన్ బార్డర్ లుక్ లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే దిస్ ఈస్ ద వీవింగ్ బెనారసీ బార్డర్. దిస్ ఈజ్ నాట్ ప్రింట్ అండి, దిస్ ఈజ్ వీవింగ్ బెనారసీ బార్డర్. చాలా కొత్తగా ఉంది, చాలా లేటెస్ట్గా ఉంది. సో పళ్ళు సింపుల్, పళ్ళు సింపుల్ అండి, సో సింపుల్. అండ్ ఈ మెరూన్ కలర్ని కట్ చేయొచ్చు, ఈ మెరూన్ కలర్ ఎక్స్ట్రాని కట్ చేయొచ్చు. దిస్ గివ్ సో బ్యూటిఫుల్ లుక్ అనమాట శారీకి. సో మీరు ఇక్కడ జస్ట్ ఇక్కడ ఓవర్లాక్ కరెక్ట్గా స్ట్రైట్గానే ఉంటుంది. మీరు జస్ట్ అట్లా శారీస్కి చేయిస్తారు కదా జిగ్ జాగ్, అది చేయించేసేయండి. సో నెక్స్ట్ ఇది బ్లౌజ్. ఈ బ్లౌజ్ మీద చూస్తే మీకు మెరూన్ కలర్ డాట్స్ ఉన్నాయి, అందుకే అది కట్ చేయించుతాను నేను. చాలా బాగుంది శారీ. సో నెక్స్ట్ శారీ బ్యూటిఫుల్ శారీ అండి, చాలా బాగుంది. దిస్ ఇస్ బ్యూటిఫుల్ గ్రీన్, చాలా బాగుంది. ఇవన్నీ కడితే అద్భుతంగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. సో పళ్ళు యాజ్ యూజువల్ బ్యూటిఫుల్ ప్రింటెడ్ పళ్ళు. సో సింగిల్స్లో చూస్తే ఇంకా బాగుంటాయండి ఇవి. దిస్ ఇస్ ద బ్లౌజ్. అంటే సింగిల్స్లో చూస్తే చూడండి, ఇది సింగిల్స్లో చూస్తే అద్భుతంగా ఉంటాయి. మరీ శారీ ఓవర్గా నలిగిపోతుంది సింగిల్స్తో తీస్తే, అందుకని నేను అంత శారీకి ఉన్న ఆ లుక్ పోతుంది, అందుకని నేను సింగిల్స్లో తీయట్లేదు. చూడండి లైక్ లెనిన్స్ మీద అక్కడక్కడక్కడ మనకి బంచెస్ డిజిటల్ ప్రింట్స్ వస్తాయి కదా, చాలా బాగుంది. లైక్ బ్యూటిఫుల్ బొకే లాగా చాలా బాగుంది. సో దిస్ ఈజ్ ఆల్సో గంగా జమున బార్డర్స్, చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ ద పళ్ళు. ఇప్పుడు పళ్ళు ఏంటంటే ఇది క్లాస్ అనమాట. సో మనకి ఏదైతే బ్లౌజ్ వస్తుందో
ఆ బ్లౌజ్ని చక్కగా ఇలా కింద కొంచెం ఇస్తున్నారు. సో ఇది కట్ చేయించకూడదు మనం, అప్పుడే శారీ లుక్ బాగుంటుంది. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. శారీలో మనకి ఎక్కువ చూడండి లావెండర్ కలర్ షేడ్ వల్ల మనకు ఆ బ్లౌజ్ వేసుకుంటే లుక్ బాగుంటుంది. పింక్ ఎప్పుడు నార్మలే కదండి, సో అందుకని. సో నెక్స్ట్ అండి, ఇట్స్ అ బ్యూటిఫుల్ వైట్. ఇది మిల్కీ వైట్ కాదు, దిస్ ఈజ్ క్రీమీ వైట్. సో మరీ మనకి ట్యూబ్ లైట్ వైట్ కాదు, దిస్ ఇస్ నార్మల్ క్రీమీ వైట్. చాలా బాగుంది, సో బ్యూటిఫుల్ అండి. ఎంత బాగుందో, ఎంత బాగుందంటే అంత బాగుంది ప్రింట్. వైట్ కలర్ అండ్ కింద పెద్ద బార్డర్, పైన చిన్న బార్డర్. అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ పళ్ళు. లైక్ సీమ్స్ టు బి లైక్ మీకు చూస్తే ప్రింట్ మనం ఇచ్చే హ్యాండ్ పెయింట్ అలా ఉంటుంది, బట్ దిస్ ఇస్ నాట్ హ్యాండ్ పెయింట్, దిస్ ఇస్ నార్మల్ ప్రింట్స్ అనమాట. సో ఐ థింక్ సో దిస్ ఆర్ హ్యాండ్ ప్రింట్స్, ఐ థింక్ సో దిస్ సారీ. కొన్ని దీంట్లో హ్యాండ్ ప్రింట్స్ ఉన్నాయి, కొన్ని మెషిన్ ప్రింట్స్, కొన్ని వ్యాక్స్ ప్రింట్స్, రకరకాలు ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. బ్లౌజ్ అండి, సో బ్యూటిఫుల్. ఇది 1600 రేట్ కనిపించింది. అండ్ నెక్స్ట్ సారీ ఫాస్ట్గా చూపించాలండి, చాలా చీరలు ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్, దిస్ ఇస్ గ్లాస్ గ్రీన్ అండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది చీర. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది, సో ట్రెండీ. సో పళ్ళు, దిస్ ఇస్ పళ్ళు. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఇందాక మనం చూసాం కదా, లైక్ దిస్ లైన్స్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సారీ దిస్ ఇస్ ద సారీ. సమ్టైమ్స్ ఈ బోన్ సౌండ్ వస్తుంటుందండి నేను చెయ్యి తిప్పేటప్పుడు, సో భయం అనిపిస్తుంది. చూడండి చాలా బాగుంది. దిస్ ఇస్ పార్ట్లీ ఇందాక మనం చూసాం కదా గ్రీన్ షేడ్, కిందంతా మనకి ఫుల్ ఆఫ్ డిజైన్. ఇక్కడ ఏంటంటే మనకి వేరే డై వచ్చి దాని మీద చెక్స్ వచ్చి ఆ చెక్స్లో బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనకు పళ్ళు ఏంటంటే యాజ్ యూజువల్ ఇక్కడి నుంచి, అంటే మనకి సారీ కట్టుకుంటే ఎలా వస్తుందంటే మోస్ట్లీ ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా చీర, అలాగే రావచ్చు. అంటే ఇక్కడికి రావచ్చు లేదా ఇక్కడికి రావచ్చు, అంటే మన హైట్ని బట్టి. సో బ్లౌజ్ చూస్తే దిస్ ఇస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ నేను 2 మడతల్లో చూపిస్తున్నాను. దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ నెక్స్ట్ శారీ, ఇందాక మనము ఈ శారీకి మనం ఏం చూసామంటే ఇక్కడ పింక్ లైన్ వచ్చింది చూసాం. ఇక్కడ ఏంటంటే మనకి చక్కగా దిస్ ఇస్ ద మ్యాంగో ఆర్ మస్టర్డ్, కొంచెం మస్టర్డే అండి, మస్టర్డ్లో డార్క్ అనమాట. చాలా బాగుంది, మ్యాంగో కాదు మస్టర్డే, చాలా బాగుంది. ఈ సారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి, క్లాస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈస్ ద పళ్ళు. పళ్ళు టెంపుల్స్, హారిజాంటల్ టెంపుల్స్ లాగా ఇచ్చారు. అండ్ ఈ బ్లౌజ్ మీకు చాలా వాటికి పనికొస్తుంది. బ్లాక్ బ్లౌజ్ మనకి ఎన్ని వాటికంటే అన్ని వాటికి పనికొస్తుంది. సో ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా, దాంట్లోనే ఇంకొక డిజైన్ అనమాట. సో ఇది చూడండి, శారీ ఇలా వస్తుంది చూడండి, కింద ఇంకా ఎంత హైట్ ఉందో. సో నా హైట్ ఉన్న వాళ్ళకైతే శారీ తిప్పేదాకా కూడా గ్రీనే వస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇంకో ఇది వస్తుంది పార్ట్లీ. కొంచెం బాగా హైట్ ఉన్న వాళ్ళకి మేబీ ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడి నుంచి వచ్చినా కూడా సూపర్ కదండి, ఇప్పుడు లేటెస్ట్ కదా పళ్ళు నుంచి రావడం. సో దిస్ ఈస్ ద రన్నింగ్ అనమాట, రన్నింగ్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ వేసుకొని చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అండి, సో చందేరి డిజైన్లోనే ఇంకొక కలర్ వచ్చేసింది. సో దిస్ ఈస్ బ్యూటిఫుల్ ఇంక్ బ్లూ. అంత ఇప్పుడు నేను వేసుకుంది ఇట్స్ డార్క్ డీప్ ఇంక్ బ్లూ. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. సో దిస్ ఈస్ ద రాయల్ బ్లూ అండ్ ఇంక్ బ్లూ బోత్ షేడ్ అనమాట, చాలా బాగుంది. దిస్ ఈస్ బ్యూటిఫుల్ బ్లూ, లైక్ ఇండిగో బ్లూ, డార్క్ ఇండిగో బ్లూ. సో పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ నెక్స్ట్ శారీ, ఇందాక మనము పింక్ చూసాము, మస్టర్డ్ చూసాము, అండ్ మనం రెడ్ కూడా చూసేద్దాం. దిస్ ఈస్ బ్యూటిఫుల్ చెరీ రెడ్ మన కార్స్ వస్తాయి కదా, సో చెరీ రెడ్ అనమాట. సో బ్యూటిఫుల్. దిస్ ఈస్ లైక్ చెర్రీ రెడ్, ఆరెంజ్, సాఫ్రాన్ కలర్ అండి, నాట్ చెర్రీ రెడ్. నా కలర్స్ కొంచెం కన్ఫ్యూజన్ అండి, ఏమనుకోవద్దు. దిస్ ఇస్ ద పళ్ళు అండ్ బ్లౌజ్.
సో దీంట్లో సేమ్ డిజైన్ మనకి 3 కలర్స్ వచ్చాయి. సో మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ శారీ. సో దిస్ ఈజ్ వెరీ యూనిక్ డిజైన్ అనమాట. లైక్ ఏంటంటే మనకి ఫెదర్స్ లాగా వచ్చాయి. చాలా బాగుంది, చాలా బాగుందండి. సో ఎవరికన్నా ఇలాగ నచ్చితే తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద పళ్ళు. సో బ్యూటిఫుల్ పళ్ళు. అండ్ బ్లౌజ్ ఇస్ సో బ్యూటిఫుల్, ప్లెయిన్ విత్ బ్యూటిఫుల్ బార్డర్. చక్కగా అది వేసుకున్నా కూడా ఎంత క్లాస్గా ఉంటుందంటే అంత క్లాస్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను కట్టుకున్న లాంటి చీరలో కలర్స్ కావాలి అంటే ఇప్పుడు చూసేద్దాం మనం. నేను కట్టుకున్న చీరలో కలర్స్ అనమాట. సో చూడండి, దిస్ ఇస్ బ్యూటిఫుల్ శారీ ఏంటంటే మనకు పింక్ అండ్ దిస్ లైట్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ అనమాట. దిస్ షబోరి వచ్చింది. ఎంత బాగుంది చీర, చాలా బాగుంది. చెక్స్ వచ్చి దాని మీద మళ్ళీ పింక్ షబోరి వచ్చింది. సో బ్యూటిఫుల్. అండ్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు. సో ఇవి ఏంటంటే మరీ మనకి ఎగ్జాక్ట్ డిఫరెంట్గా. దిస్ ఇస్ ద బ్లౌజ్. పాట్లీ పల్లూస్ వేసుకుంటే ఎలా ఉంటుందో, ఇది 45 years వాళ్ళు కూడా పాట్లీ వేసుకున్నా కూడా నథింగ్ సీమ్స్ టు బి ఆడ్గా అనిపించింది అనమాట. సో ఇప్పుడు మనము చందేరి డిజైన్లోనే పాట్లీ పల్లూస్ చూద్దాం. చాలా బాగుంటాయి. దిస్ ఇస్ బ్యూటిఫుల్ చందేరి డిజైన్ అండి. దిస్ ఇస్ బ్లాక్ కలర్ శారీ అంతా చాలా బాగుంది. ఇదే శారీ మొత్తం వస్తే కొంచెం బిజీగా అనిపిస్తుంది కదా. శారీ మొత్తం ఇది రాలేదు, నేను మీకు చెప్తాను. అండ్ దిస్ ఇస్ ద రన్నింగ్ పళ్ళు. అండ్ ద బ్లౌజ్ ఇస్ సో బ్యూటిఫుల్. దిస్ ఇస్ ద లీఫ్ ప్యాటర్న్ బ్లౌజ్. అండ్ శారీ ప్యాటర్న్కి వచ్చేటప్పటికి దిస్ శారీ హ్యావింగ్ ద లైన్స్ అండి. దిస్ బ్యూటిఫుల్ హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్. సో శారీ స్టార్టింగ్ నుంచి ఇలా వస్తుంది కుర్చీల దాకా, అంటే ఇక్కడ దాకా కుర్చీల దాకా. ఈ కుర్చీల దగ్గర నుంచి తిప్పి చీర వచ్చి కిందకు వచ్చేదాకా అంతా కూడా డిజైన్ ప్యాటర్న్ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి శారీస్ అస్సలు మిస్ అవ్వద్దు. సో కోటాస్ మీద పిచ్చి అనకూడదు. సింపుల్ ప్రింట్స్ అనేది మనం ఎప్పుడు చూస్తాం. సో దీస్ ఆర్ వెరీ క్లాసీ ప్రింట్స్. సో అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగున్నాయి ఈ చీరలు. సో ఇప్పుడు మీరు చూసింది బ్లాక్. నాకు బ్లాక్ వద్దు, వేరే కలర్ కావాలి అనుకుంటే వేరే కలర్స్ కూడా ఉన్నాయండి. 4 కలర్స్ ఉన్నాయి. సో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ రెడ్ కలర్. దిస్ ఇస్ ద బ్రిక్ రెడ్ అండి. బ్రిక్ రెడ్లో లైట్ చాలా బాగుంది. ఇందాక అనుకున్నట్టే శారీ ఏంటంటే మనకి పళ్ళు రన్నింగ్ అనమాట, అంటే మనకి కుర్చీల నుంచి వస్తుంది కదా. అండ్ ది బ్లౌజ్ దీంట్లో అల్టిమేట్ అండి. అండ్ శారీ అంతా చూడండి చక్కగా ఈ లైన్స్ వచ్చి కుర్చీల దాకా ఇది వచ్చి ఇక్కడ నుంచి ఇది వస్తే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, చాలా బాగుంది. సో నెక్స్ట్ శారీ నేను కట్టుకున్న దాంట్లో శారీ ఒకటి చూపిస్తాను. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ శారీ. ఇందాక మనకి కాంట్రాస్ట్ లాగా వచ్చింది అనుకుంటాను, చాలా బాగుంది. ఇందాక వచ్చింది ఏంటంటే మనకి ఇట్స్ ఏ పీచ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మంచి పింక్ వచ్చింది, చాలా బాగుంది. నేను కట్టుకున్న శారీ కావాలన్నా తీసుకోవచ్చు. ఇంకో పీస్ ఉంది. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్. నేను కట్టుకున్న ఎల్లో శారీ కావాలన్నా తీసుకోవచ్చు, లేదు నేను ఇప్పుడు చూపించిన వేరే కలర్ కాంబినేషన్స్ అన్నా తీసుకోవచ్చు. దిస్ ఇస్ బ్యూటిఫుల్ బ్లూ అండి. దిస్ ఈజ్ ద పాట్లీ పళ్ళు శారీ. నాకు అనుకున్నాం కదా రెడ్ కలర్, బ్రిక్ రెడ్ చూసాం కదా, అట్లా అనమాట. సో దిస్ ఇస్ ద బ్లౌజ్, పళ్ళు. సో బ్లౌజ్ ఏంటంటే యాజ్ యూజువల్ చక్కగా లీవ్స్ వస్తాయి ఇట్లా. అండ్ దిస్ ఇస్ ద శారీ, ఓవరాల్ శారీ ఫస్ట్ నుంచి ఇలా వస్తుంది. ఈ శారీస్ అయితే చాలా న్యూ ప్యాటర్న్ అండి. జస్ట్ ఇలా వచ్చాయి, ఇలా మీకు చూపిస్తున్నాను అంతే. సో వెరీ న్యూ ప్యాటర్న్ శారీస్. ఈ శారీ చూడండి, దిస్ ఇస్ బ్యూటిఫుల్ శారీ. లైక్ ఇట్స్ మల్టీ కలర్ ఇలా అనమాట. శారీ పైన కింద పింక్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది. ఇక్కడేమో చక్కగా మనకి బ్లూ కలర్, లైక్ కోరా కలర్, బ్లూ కలర్, కోరా కలర్, లైక్ ఒక రెక్టాంగిల్స్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో,
చాలా బ్యూటిఫుల్ ఉంది పళ్ళు చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ బ్లౌజ్ ఇంకా బ్యూటిఫుల్ ఉంటుందండి. దిస్ ఈస్ ద బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఎంత బాగుంది కదా, పింక్కి స్కై బ్లూ కలిస్తే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు అస్సలు వదలకుండా పర్చేస్ చేసుకోండి. దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ శారీస్. సో నెక్స్ట్ శారీ, దిస్ ఇస్ ద లైక్ వర్టికల్ లైన్స్, వర్టికల్ హారిజాంటల్ చదువుకునేటప్పుడు కూడా. సో దిస్ ఇస్ ద హారిజాంటల్ అండి, ఇట్స్ అడ్డగీతలు. సో ఈ అడ్డగీతలు చక్కగా టెంపుల్ లాగా ఇచ్చి మళ్ళీ అటు ఇటు మనకి డాట్స్ ఇచ్చారు, జిగ్జాగ్, చాలా బాగుంది. సో పళ్ళు, దిస్ పళ్ళు ఈజ్ సో బ్యూటిఫుల్ అండి. పళ్ళు చూడండి ఎంత బాగుందో. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఇట్స్ ప్లెయిన్ బ్లూ విత్ బార్డర్ వస్తుంది అనుకుంటాను. ప్లెయిన్ బ్లూ అండి, ప్లెయిన్ బ్లూ విత్ గోల్డ్ బార్డర్. నెక్స్ట్ ఇందాక మనం చూసాం కదా పాట్లీ డిజైన్లో, ఇప్పుడు ఇంకో కలర్ చూస్తున్నాం. దిస్ ఈజ్ బ్యూటిఫుల్, దిస్ ఈజ్ ద గ్రీన్ అనమాట. దిస్ ఇస్ బ్యూటిఫుల్ గ్రీన్. దిస్ ఇస్ పళ్ళు యాజ్ యూజువల్ రన్నింగ్ వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చి లీఫీ ప్యాటర్న్ బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ ఓవరాల్ శారీ ఈజ్ లైక్ దిస్ నిలువు గీతలు వస్తాయి మనకి, వర్టికల్ లైన్స్ చాలా బాగుంది. నేను ముందుకు ఎందుకు వచ్చేస్తున్నానంటే స్పేస్ సరిపోవట్లేదు, అందువల్ల ముందుకు వచ్చేస్తున్నాను. అండ్ నాది నార్మల్ ఫేస్ ఇంకా రాలేదండి. సో ముందు వీడియోస్ లాగా నేను లేను, చూసుకుంటే నా ఫేస్ మారిపోయింది. సో దిస్ ఇస్ ద వెరీ బ్యూటిఫుల్ శారీ. ఇది ఏం కలర్ అంటే దిస్ ఇస్ డీప్ క్రీమ్లో డార్క్ కోరా కలర్ వస్తుంది కదా మనకి, బిస్కెట్ కలర్. సో ఇస్ బ్యూటిఫుల్ బిస్కెట్ కలర్ మీద ఎంత బాగుంది. అండ్ పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. దిస్ ఇస్ బ్యూటిఫుల్ 1 మీటర్ పళ్ళు ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ చూస్తే మీకు చాలా నచ్చేస్తుంది. పళ్ళు లాగే దిస్ కలంకారీ బ్లౌజ్ చాలా బాగుంది. నెక్స్ట్ శారీ ఇందాక మనం చూసాం కదండి, బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ చూసాము. ఇప్పుడు మనము మంచి రాయల్ బ్లూలో డార్క్ ప్లస్ గ్రీన్ కాంబినేషన్ చూస్తాము. ఈ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరేం ఆలోచన అస్సలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెరీ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇవి. అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ పళ్ళు, అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీస్ చాలా బాగుంటాయి. డోంట్ గో ఫర్ రొటీన్ అండి, రొటీన్కి వెళ్ళొద్దు. మీకు ఏదైతే కొత్తగా అనిపిస్తుందో అది చక్కగా తీసుకోండి. సో కట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ శారీ అనమాట. శారీస్లో మనకి షిబోరి వచ్చింది అండ్ ఆల్సో వీ హ్యావ్ ద ట్రయాంగిల్స్, చాలా బాగుంది. దిస్ బ్యూటిఫుల్గా అండ్ లావెండర్ కాంబినేషన్తో ఇచ్చారు. సో పళ్ళు చూద్దాం. దిస్ బ్యూటిఫుల్ పళ్ళు అండి, వెరీ కాంట్రాస్ట్. సో దీని మీద మనకి ఇచ్చింది కూడా లావెండరే, సో లావెండర్ లైన్స్ అండి దీని మీద కూడా ఇచ్చింది. సో అందుకని పళ్ళు అలా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ ఈజ్ బ్యూటిఫుల్ షిబోరి బ్లౌజ్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ శారీ, లాస్ట్ శారీ అండి. ఇందాక మనం రెడ్ కాంబినేషన్ చూసాం. దిస్ ఇస్ బ్యూటిఫుల్ పింక్ అండి, చాలా బాగుంటుంది. ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకున్న చక్కగా ఇలా బయటికి కనిపించేది ఏంటంటే ఈ 3 కలర్సే బ్లూస్ లోపలికి వెళ్ళిపోతాయి, కింద వచ్చినప్పుడు చక్కగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ కస్టమైజ్డ్ డిజైన్స్ అండి, ఇవి చాలా బాగుంటాయి. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి చక్కటి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంటాయి. ఐ సీన్స్ టు బి 30 శారీస్ నేను మీకు చూపించుంటాను. సో మీకు కానీ నచ్చినట్లయితే
సారీస్ తప్పకుండా పర్చేస్ చేయండి www.harithasarees.com. అండ్ నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను, ఎవరైనా మా వీడియోని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడు చెప్పడం మర్చిపోతుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ప్రమోట్ చేయండి. అండ్ మీకు ఎవరికన్నా నచ్చితే జస్ట్ ఒక లైక్ అట్ట కొట్టండి. సో ఇట్ గివ్స్ మోర్ ఎంతూజియాజం, మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఎక్కువ లైక్స్ వస్తే చాలామందికి నచ్చినట్టని మాకు సంతోషం అనిపిస్తుంది. సో మర్చిపోరు కదా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక రోజు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ కరోనా కోసం రోజులో ఒక 5 minutes యువర్ ఫేవరెట్ గాడ్కి ప్రే చేయండి. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని. ఏవేవో చూపిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. సో ఒక 5 kilometers దాకా చనిపోయిన డెడ్ బాడీస్ని పెట్టుకొని ఉంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. సో అవన్నీ వింటుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. సో దయచేసి మనందరం ప్రే చేద్దాం. మనల్ని కాపాడేవాడు ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో ఎవరైనా ఉన్నాడంటే అది భగవంతుడే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.